అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి నవంబర్ 20 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వస్తీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే వీరు ఒక్కసారి కానీ లక్ష్యాన్ని పెట్టుకుంటే వెనక్కి తిరిగి చూడరు. కళ్ళలో కడతారు మాత్రమే కాదు, ఆ కళ్ళను నిజం చేసుకునే విధంగా ధైర్యంగా అడుగులు వేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి చివరికి విజయం తమమే చేసుకుంటారు. వీరి చాతుర్యము, నిర్ణయ శక్తి, లోతైన ఆలోచన ఇవి వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి. జీవితాన్ని మార్చేసే అవకాశాలు వస్తే వాటిని గుర్తించే చురుకుతనం కూడా వీరికి సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లక్ష్యాలన్నింటినీ మరింతగా వెలిగించే విధంగా రేపటి రోజున మీకు అత్యంత శోభితమైన మారబోతుంది. రేపటి రోజున మీరు అనుకోని మార్పులు, శుభవార్తలు, దైవ అనుగ్రహం అనుభవించే అవకాశం ఉంది. ఈ రాశి వారి జీవితం చిన్ననాటి నుండి 2 విధాలుగా రూపొందుతుంది. కొంతమంది చిన్న వయసు నుంచే కష్టాలు, పరీక్షలు ఎదుర్కొంటూ ఎదుగుతారు. మరికొంతమంది బాగా డబ్బున్న ఇంట్లోనే పుట్టి అన్నీ ఉన్నా కూడా ఏదో లేని లోటుతోటి బతుకుతూ ఉంటారు. కానీ మరికొందరు అసౌకర్యవంతమైన వాతావరణం పెరిగినప్పటికీ జీవితంలో ఒక దశకు చేరినప్పుడు పెద్ద పరిణామాలు చూసి తమ నిజమైన శక్తిని బయటకు తీస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో పెరిగినా ఈ రాశివారు పైకి రావటం ఖాయం. కష్టమే వచ్చినా, అదృష్టమే వచ్చినా వాటిని తమ ప్రయోజనంగా మార్చుకునే అద్భుతమైన జీవశక్తి వీరిలో ఉంటుంది. ఈ రాశివారి జీవితం గురించి మాట్లాడితే అది ఒక సాధారణ ప్రయాణం అయితే కాదండి. ఇది శక్తి, బుద్ధి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో నిండిన ఒక అద్భుతమైన కథ అని చెప్పచ్చు ఈ రాశివారిది. ఈ రాశివారికి కళలు మాత్రమే కాదండి, ఆ కళ నిజం చేసే సంకల్పం కూడా పుష్కలంగా ఉంటుంది. వీరి నిర్ణయ శక్తి, పరిస్థితులు అంచనా వేసే తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ రాశివారు చిన్నప్పటి నుంచే 2 దారుల్లో ఒకదానిలో నడుస్తారండి. ఒకవైపు కష్టాలు ఎదుర్కొంటూ ఎదిగేవారు, మరోవైపు అన్ని సౌకర్యాలతో పెరిగినా కూడా జీవితంలో పైకి వెళ్ళలేక బలమైన తపన కలిగిన వారు. ఏ దారిలో నడిచినా పైకి ఎక్కే శక్తి, ఎదగాలనే ఇష్టం వీరి రక్తంలోనే ఉంటుంది. ఈ రాశి పురుషులు వ్యాపార రంగంలో చాలా ప్రభావవంతులు. తండ్రి వ్యాపారాన్ని మరింత విస్తరించి తెలివి శక్తి వీరికి సహజంగా వస్తుంది. అలాగే ఈ రాశి మహిళలు చదువుల్లో తెలివిగానే ఉన్నా మంచి అవకాశాలు దొరకక కొన్నిసార్లు చిన్న స్థాయి ఉద్యోగాలు చేపట్టి అక్కడే ప్రతిభతో ఎదుగుతారు. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారి పేరు, గౌరవం, డబ్బు ఏదైనా తమ కష్టంతోనే సంపాదిస్తారు. వీరి చేతిలో ధనరేఖ బలంగా ఉంటుంది. డబ్బు కోసము అల్లాడే పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి ఈ రాశివారికి. ఈ రాశివారి అదృష్టాన్ని వెలిగించే ఒక ప్రత్యేక రహస్యం కూడా ఉందండి. వారి జీవితంలో ఉన్న 3 ముఖ్యమైన మహిళల సూచనలు వింటే వారి అదృష్టము 10 పెరుగుతుంది. ఆ 3 స్త్రీలు సాధారణంగా తల్లి, జీవిత భాగస్వామి, సోదరి. వారి మాటల్లో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఈ రాశి వారికి దిశ, దైవబలము, శుభ ఫలితాలు తీసుకొస్తాయి. రేపటి రోజున ఈ రాశివారు ఒక కొత్త శక్తితో నిండిపోతున్నారు. మీ ప్రతి కదలికను, ప్రతి నిర్ణయాన్ని కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, మీ ఎదుగుదలను ఏ దిశగా సాగుతుందన్న దానికి కొందరు దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అందుకే రేపటి రోజున ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరికి ఏ విషయాలు చెప్పాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులకి మీ ప్రణాళికలు, డబ్బు సంబంధ విషయాలు, గృహం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చెప్పడం మంచిది కాదు. పరిచయమైన వారితో కూడా ఒక దూరం మంచిది. వారి అసలు ఉద్దేశాలు, మాట ప్రవర్తనను గమనించాలి. ఎందుకంటే ఈ కాలంలో మీ జీవితంలో వెలుగులు పెరిగే కొద్దీ మీరు గమనించే చూపులు కూడా పెరుగుతాయి.
రేపటి రోజున మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఆ విశ్వాసం రెండు సమానంగా ఉంచుకుంటే మీరు పెద్ద విజయాలను అందుకునే స్థితికి చేరుకుంటారు. ఇక ఈ రాశి వారిలో పుట్టిన పురుషులు నేరుగా మాట్లాడే ధైర్యం స్వభావం కలిగిన వారు. వారు ఏ విషయంలోనైనా స్పష్టంగా చెప్పేస్తారు. కానీ ఈ రాశి ఆడవాళ్ళు మాత్రం హృదయానికి దగ్గరగా తీసుకోవడము, చిన్న విషయం మీదే గంటల కొద్దీ ఆలోచించడము, ఒత్తిడికి గురవడం వంటి అలవాట్లు ఎక్కువగా కలిగి ఉంటారు. ఆలోచనలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందండి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ రేపటి రోజున మహిళలు ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడిపై విశ్వాసం పెంచుకోవడము చాలా మంచిది. తదుపరి రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు కదలిక వస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ వారిని పూర్తిగా నమ్మే ముందు కొంచెం పరిశీలన అవసరం అండి. ఎందుకంటే ఈ రాశివారు ఎవరినైనా హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఈ రేపటి రోజు మీకు కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగులు వేస్తే అదృష్టం రెట్టింపై మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రాశివారు రేపటిలో ప్రతి విషయంలో అప్రమత్తంగా అయితే ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపార విషయంలో కొత్త ఒత్తిడి అనవసరం, గందరగోళం రావచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు రేపటి రోజు ప్రత్యేకంగా ఫలిస్తుంది. ఆమె కృప వల్ల ఆర్థిక ప్రగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కోపం ఇది ఈ రాశి వారికి పెద్ద శత్రువు అండి. కోపం కారణంగా చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం అయితే ఉంది. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా, శాంతంగా ఉండటం మంచిది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి సీనియర్ల, సహోద్యోగుల సహాయం లభిస్తుంది. అయితే మధ్యలో చిన్న చిన్న సంఘర్షణలు, విచారం కలిగించే పరిస్థితులు రావచ్చు. వాటిని మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగండి. జీవిత భాగస్వామితో రేపటి రోజున మంచి అనుభూతులు, బలమైన బంధం ఏర్పడుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రదర్శకత పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, భావాలను జీవిత భాగస్వామితో పంచుకుంటే మానసికంగా చాలా రిలీఫ్ లభిస్తుందండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడము, వారితో మనసు విప్పి మాట్లాడము మీలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీకు శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రేపటి రోజున కుటుంబ బంధాలు బలపడతాయి. మీ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ ఇంటి వాతావరణంలో ఎంతో మంచి మార్పులు వస్తాయండి. పిల్లలు కూడా సహకారమైన స్వభావంతో ఉండి ఇంటి పనుల్లో చేతిలో చేయి కలిపి సహాయం చేస్తారు. రేపటి రోజున కోపాన్ని అదుపులో ఉంచడం అత్యంత ముఖ్యమైన విషయము. ఎందుకంటే ఒక్క క్షణం కోపం వచ్చిన సంబంధాలు దెబ్బతినే అవకాశం అయితే ఉందండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము, మాటలు ఆలోచించి మాట్లాడము కుటుంబ సమతుల్యకి ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ప్రతి సంభాషణలో ప్రేమ, అర్థం చేసుకునే భావన పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, కానీ వారిని మన జీవితంలోకి అనుమతించే ముందు జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. నమ్మకం ఇచ్చే ముందు వారి స్వభావం, ఉద్దేశాలను అర్థం చేసుకోవడం అయితే ఈ రాశి వారికి మరింత రక్షణగా పనిచేస్తుందండి. రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది. లేకపోతే కార్తీక శనివారం లాస్ట్ కాబట్టి స్వామివారి ధ్యానము, పూజలు, గుడి దర్శనం, పాలాభిషేకం వంటి కార్యాలు జాతక దోషాలను తగ్గిస్తాయి. దుష్టశక్తుల ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తాయి. ఆధ్యాత్మికత వైపు తీసుకునే ప్రతి అడుగు మీ జీవితంలో మంచి అవకాశాలు తీసుకొస్తుంది. దైవ కృపతో మీ అదృష్టం పెరుగుతుంది. చేసిన పనులకు శుభఫలితాలు కనబడతాయి. మీరు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా మానసికంగా కూడా విశ్రాంతి, ప్రశాంతతను అందిస్తాయన్నమాట. కష్టపడి పనిచేసిన ప్రతి అడుగు రేపటి రోజు ఫలిస్తుందండి. కుటుంబ సంబంధాలు, మనశ్శాంతి ఇవన్నీ కలిసి మీ జీవితం మరింత అందంగా మార్చబోతున్నాయి మాత్రము మీరు మర్చిపోకండి. రేపటి రోజున కోపాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోవడం మాత్రం చెప్పదగిన సూచన అండి. ఏ విధంగా ఆలోచించినా కూడా కోపాన్ని కొంచెం మీరు రేపటి రోజున కంట్రోల్ చేసుకోవడం వల్ల అన్ని రకాలు కూడా మంచిది. రేపటి రోజు నీ తల్లిదండ్రుల ప్రేమ, ఆశీర్వాదం ఎప్పుడూ అండగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారు చూపిన కష్టాలు వారి గుండెల్లో ఉన్న లక్ష్యాలను బలపరుస్తాయి. అందుకే ఈ రాశి వారు ఏ పని చేసినా తల్లిదండ్రుల పేరును, గౌరవాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి ఆశలు వృధా కాకుండా జీవితంలో పెద్ద స్థాయికి ఎదగాలనే పట్టుదల ఈ రాశి వారి యొక్క గొప్ప లక్షణం అని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఇవి జీవితాన్ని కొత్త దిశగా మలిచే శక్తి కలిగిన రోజు అని చెప్పుకోవాలి. మీ ఇంటిలో ఉద్యోగానికో, వ్యాపారానికో సంబంధించి పెద్ద మార్పులు సూచన అయితే ఉందండి. కొత్త ఇంటికి వెళ్ళడము, స్థలం మార్పిడి జరగడము, అనుకూలమైన స్థలం దొరకడం వంటి శుభ సమస్యలు అయితే మీ జీవితంలో సానుకూలతను పెంచుతాయన్నమాట. ఇక ఈ మధ్య మీలో ఉన్న కొన్ని అసంతృప్తులు, ఆందోళన, పనుల్లో అడ్డంకులు ఇవన్నీ నరఘోష, దృష్టి దోషాల వలన ఏర్పడే అవకాశం ఉంది. వీటిని తొలగించుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా
ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడం అంటే మాత్రం చెప్పదైన సూచన. కనీసము శని ఆదివారం అయినా సరే మీరు ఎక్కువగా కూడా ఎర్ర నీళ్ళు దిష్టి చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి నరకోశం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. అట్లా ఇలా కాకపోయినా కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన అంటే గుడిలో సింధూరాన్ని కూడా మెడన ధరించడం వల్ల కూడా అండగా కూడా మంచిది. శనివారం నిమ్మకాయలు దిష్టి నివారణ చేయడం ద్వారా నేటి ఎనర్జీ దూరం అవుతుంది. ఈ చిన్నపాటి పూజలు శక్తిశాలమైన రక్షణ చర్యలండి. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పూర్తిగా తగ్గిస్తాయి. రేపటి రోజున మీ ఇంట్లో పిల్లలు కూడా సహకారం చేస్తారు. కుటుంబానికి మరింత దగ్గరవుతారు. కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే సంబంధాలు మరింత బలపడతాయండి. కొత్త వ్యక్తులను జీవితంలోకి తీసుకునే ముందు మాత్రం 1-2 సార్లు వాళ్ళని అబ్జర్వ్ చేసి మీ జీవితంలోకి ఎంటర్ చేసుకుంటే మంచిది. మరి తెలుసునాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.